ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానంలో నేడు 8వ ధర్మకర్తలి మండలి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో మొత్తం 45 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 34 అంశాలను ఆమోదించబడ్డాయి. మిగతా వాటిలో 7 అంశాలను వాయిదా వేయడం జరిగింది. 4 అంశాలను తిరస్కరించడం జరిగింది. సామాన్య భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన పట్ల ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. భక్తులు ఇప్పటి వరకు వాడుకున్నటువంటి డార్మెటరీని కూడా ఎయిర్ కూలర్స్తో మాడిఫై చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ ధర్మకర్తలి మండలి ప్రధాన బాధ్యత. క్షేత్ర పరిధిలోని పార్కింగ్ ప్రదేశాలు, ఆరుబయల ప్రదేశాల్లో హైమాస్ట్ టవర్ లైటింగ్ ఏర్పాటుకు చేయాలని నిర్ణయించడం జరిగింది. దేవస్థానం నిర్వహిస్తున్న ఉచిత వైద్యశాలకు అవసరమైన మందులు, సూది మందులు మరియు ల్యాబ్ పరికరాలు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలుకై టెండర్ల కోసం తీర్మానించడం జరిగింది. క్షేత్ర పరిధిలో నంది మండపం నుండి ఆర్టీసీ బస్టాండ్, లాకర్లు షెడ్ నుంచి గంగాధర మండపం, బస్టాండ్ కూడలి మొదలైన చోట్ల ఆక్టోగనల్ విద్యుత్ స్తంభాలు, రింగ్ బ్రాకెట్లు మరియు ఎల్ఈడి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయుటకు ధర్మకర్తలి మండలి తీర్మానించడం అనేది. గణేష్ సదన్ మరియు మల్లికార్జున సదన్లో డార్మెటరీలో 38,50,000 రూపాయల అంచనా వ్యయంతో బంకర్ బెడ్లు ఏర్పాటు చేయుటకు తీర్మానించడం అనేది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్మించిన కాటేజీలు, అతిథి గృహాలు, వసతి సముదాయాలు, ప్రధాన ఆలయం, డార్మెటరీలు, క్యూ కాంప్లెక్స్లు మొదలైన చోట అవసరం మేరకు సివిల్ మెయింటెనెన్స్ పనులు మరియు అవసరమైన మరమ్మతులు చేయుటకు తీర్మానించడం అయినది. ముఖ్యంగా దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణలో భాగంగా శ్రీశైల ఖండం, శ్రీశైల స్తోత్ర కబంధం, శ్రీశైల ఖండాంతరగ్ధ భ్రమరాంబ మల్లికార్జున పూజా విధానం గ్రంథాలను ముద్రించాలని తీర్మానించడం జరిగింది. పంచమఠాలలో అతి ప్రాచీనమైన ఘంటామఠం పునర్నిర్మాణ పనుల్లో పలు దఫాలుగా లభించిన తామర శాసనాలను ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియా మైసూరు వారు పరిష్కరించి ఉన్నారు. సదరు శాసనాల వివరాలను గ్రంథ రూపంలో ముద్రించాలని తీర్మానించడం జరిగింది. జనరల్ మెయింటెనెన్స్లో భాగంగా 5 లక్షల వ్యయంతో ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ఎలక్ట్రికల్ మెటీరియల్ కొనుగోలు చేయుటకు తీర్మానించడం జరిగింది. క్షేత్ర పరిధిలో తగిన ప్రదేశాలలో ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించాలని తీర్మానించడం జరిగింది. శ్రీశైల దేవస్థానం ధర్మకర్తలి మండలి ఎప్పటికప్పుడు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తగు చర్యలకు పూనుకుంటూ బోర్డు సమావేశాల్లో నిర్ణయించి భక్తులకు ఎప్పటికప్పుడు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు కానీ, ఈఓ గారు కానీ, మా మండలి సభ్యులు అందరూ కూడా ఎప్పుడూ ముందుంటారని తెలియజేస్తూ ఓం నమ శివాయ.